అందరికీ షలోం. నేను రబ్బీ షపీరా. ప్రపంచానికి ఆవలి వైపున అర్ధరాత్రి సమయంలో నేను సర్జరీకి వెళ్లే ముందు అన్నింటినీ వదిలేసి మీ కొరకు ఈ వీడియో చేయమని దేవుడు నాతో చెప్పారు. ఈ రోజు జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన, ఆశ్చర్యకరమైన, చారిత్రాత్మకమైన మరియు ప్రవచనాత్మకమైన విషయాన్ని మీకు తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు వార్తలు చూడకపోయి ఉంటే నేను మీకు చెప్పబోయేది జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను. 2024 ఆగస్టు 10న దేవుడు నాకు ఒక వాగ్దానాన్ని మరియు సందేశాన్ని ఇచ్చారు. దేవుడు దానికి సంబంధించిన వివరణను మరియు ప్రత్యక్షతను నాకు ఇచ్చేంత వరకు, అంటే ఈ రోజు వరకు, దాని అర్థం ఏమిటో నాకు తెలియదు. నేను ఆ సందేశాన్ని రికార్డ్ చేసి మా వెబ్సైట్లో ఉంచాను. మీరు వినడానికి వీలుగా క్రింద లింక్ను కూడా ఉంచాను. నేను ఇప్పుడు మీకు చెబుతున్నది, చూపించబోయేది మెస్సయ్య రాకడ రోజుల్లో మనం ఉన్నామని ఎటువంటి సందేహం లేకుండా నమ్మేలా చేస్తుంది. ఈరోజు నేను ఆగస్టు 10న అందుకున్న సందేశానికి ఇజ్రాయెల్లో జరిగిన దానికి మధ్య ఉన్న సంబంధాన్ని మీకు వివరించాలనుకుంటున్నాను. నాతో పాటు ఈ వార్తా ముఖ్యాంశాన్ని చూడండి. ఇరాన్ యుద్ధ విమానాన్ని కూల్చేసిన IDF మొట్టమొదటి F-35 యుద్ధ సంహారం నమోదు చేసుకోండి. ఇరాన్ రాజధానిపై ఇజ్రాయెల్ 10వ విడత దాడులను ప్రారంభించినప్పుడు టెహ్రాన్పై ఇరాన్ YK-130 F-35 అధీర్ కూల్చివేసిందని, ఇది స్టెల్త్ యుద్ధ విమానం యొక్క మొట్టమొదటి మానవ సహిత విమాన కూల్చివేత అని సైన్యం ప్రకటించింది. వాస్తవానికి 1985 తర్వాత ఈ విమానం కూల్చివేయబడటం ఈ రోజే మొదటిసారి. ఒక విమానాన్ని కూల్చివేయడానికి ఎప్పుడైనా సరే F-35 ని ఉపయోగించడం ఇదే తొలిసారి. టెహ్రాన్పై ఇరాన్ YK-130 యుద్ధ విమానాన్ని ఇజ్రాయెల్ వైమానిక దళానికి చెందిన F-35I యుద్ధ విమానం కూల్చివేసిందని YNET ఇజ్రాయెల్ నివేదించింది. ప్రపంచంలోనే ఒక F-35 కొమ్మ ఒక మానవ సహిత యుద్ధ విమానమును కూల్చివేయడం ఇదే తొలిసారి అని ఇజ్రాయెల్ సైన్యం బుధవారం పేర్కొంది. ఆ ప్రకటనలో సైన్యం ఇలా చెప్పింది: చాలా జాగ్రత్తగా వినండి. ఇజ్రాయెల్ రూపొందించిన F-35 స్టెల్త్ యుద్ధ విమానం అధీర్ ఇరాన్ రాజధాని తెహరాన్ వాయుక్షేత్రంలో తలపడింది అని తెలియజేశారు. నేను ఆ మాటలు చూసినప్పుడు నా శరీరం వణకడం ప్రారంభించింది. అది ఎందుకు వణకడం ప్రారంభించిందంటే, నేను మీకు ఆగస్టు 10న విడుదల చేసిన ది ఫాల్ ఆఫ్ ఎదోమ్ రాసిన వెంటనే దేవుడు నాకు చూపించిన దాని వల్ల. చూడండి, ఈ ఆపరేషన్ను నిర్వహిస్తున్న సైనికుడు అధీర్ అనే యుద్ధ విమానాన్ని నడుపుతున్నాడు. ఇంకా గత 48 గంటల్లో ఒక దిగ్భ్రాంతికరమైన విషయం జరిగింది. హెజ్బుల్లా ఇరాన్తో సమానమైన ఆధ్యాత్మిక మూలాన్ని పంచుకుంటున్నందున ఇజ్రాయెల్పై ఈ దాడుల్లో చేరాలని ఊహించని విధంగా నిర్ణయించుకుంది. ఇప్పుడు లెబనాన్ మరియు ఇరాన్ రెండూ వినాశకరమైన పతనావస్థలో ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మనము మెస్సయ్య రాకడను మనకు ఖచ్చితంగా నిర్ధారించే చివరి దశల్లో ఉన్నాము. ఆ విమానం పేరును గుర్తుంచుకోండి. అధీర్ అలెఫ్ దాలేద్ యోడ్ రేష్ అక్షరాలు కలిగి ఉంది. ఇప్పుడు నేను మీకు ఆ ప్రవచనాన్ని చూపిస్తాను. యెషయా 10:34 అంటే యెషయా 10వ అధ్యాయంలోని చివరి వచనాన్ని మీరు వినాలని కోరుకుంటున్నాను. అందులో ఇలా వ్రాయబడింది: ఆయన అడవి పొదలను ఇనుప కత్తితో కొట్టివేయును, లెబానోను బలవంతుడైన యొకని చేత కూలిపోవును. హీబ్రూలో బలవంతుడు అనే పదానికి అర్థం ఏమిటో మీకు తెలుసా? అదే అధీర్ అనే పదం. అధీర్ ప్రత్యక్షమై దాడి చేసినప్పుడు ఒక గొప్ప పతనాన్ని చూస్తామని ఆగస్టు 10, 2024 నాడు నేను మీకు చెప్పాను. ఆ తర్వాతి వచనం ముఖ్యం అని మన రబ్బీలు మనకు చెప్పారు. యెషయా 11:1 యెష్షీ మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. మళ్ళీ చెబుతున్నాను, ఈ రోజు దాడి చేసిన విమానం పేరు అధీర్. అది మన కళ్ళ ముందు ఇక్కడ బైబిల్లో గోప్యం చేయబడింది.
పరిశుద్ధాత్మ దీన్ని ఆగస్టు 10న నాకు బయలుపరిచింది. దయచేసి ది ఫాల్ ఆఫ్ ఎదోమ్ ని చదవండి, పంచుకోండి. ఎందుకంటే నేను ఆగస్టు 10న పంచుకున్న రబ్బీల వివరణల నుండి నేరుగా ఈ దిగ్భ్రాంతికరమైన ప్రవచనాన్ని మీ కొరకు అనుసంధానిస్తున్నాను. యెషయా 10:34లో మెస్సయ్యకు సంబంధించి రమాద్ ఏమి చెబుతున్నాడో వినండి. అడవి పొదలను శిక్షుఖిం అంటారని ఆయన వివరించాడు. మన దుష్ట ప్రవృత్తి అంటే క్లీపా యొక్క విభజించే స్ఫూర్తిని, అంటే దయ్యపు శక్తులను సూచిస్తుంది. ఈ శక్తులు ఒక మందపాటి కొమ్మ వలె పనిచేస్తూ మనలోని పవిత్రతను పెకిలించి ఒక పగులును సృష్టించి దానిని కదిలించడానికి ప్రయత్నిస్తాయి. గుర్తుంచుకోండి, అడవిలో ఉన్న ఆ మందపాటి కొమ్మలను తాను కూల్చివేయబోతున్నానని దేవుడు చెబుతున్నాడు. చివరి వచనంలోని పదజాలం లెబానోను బలవంతుడైన యొకని చేత కూలిపోవును. అయితే హీబ్రూలో లెబనాన్ బ అధీర్ అని పిలువబడే ఒక వాని ద్వారా కూలిపోతుందని చెబుతోంది. ఇక్కడ బలవంతుడు అని అనువదించబడింది ఎందుకంటే అధీర్ అంటే శక్తిమంతమైన అని అర్థం. అయితే బ అధీర్ అనే పదానికి మరొక అర్థం కూడా ఉంది. అది అదెరత్ అనే హీబ్రూ పదం నుండి వచ్చింది. ఇది పరిశుద్ధత యొక్క వెలుగు లేదా పరిశుద్ధత యొక్క లోతుల్లో ఉన్న దాన్ని గూర్చి మాట్లాడుతుంది. దానినే అధీర్ అని పిలుస్తారు. అదెరత్ శక్తికి వ్యతిరేకంగా ఏ దుష్ట శాసనాలు నిలబడలేవు. క్లీపా అంటే దుష్ట శక్తులు అన్ని విచ్ఛిన్నం చేయబడతాయి. అప్పుడు మషియాక్ వెలుగు వెంటనే ప్రత్యక్షమవుతుంది. ఇది తదుపరి వచనమైన యెషయా 11:1కి దారి తీస్తుంది. నన్ను వివరించనివ్వండి. ది ఫాల్ ఆఫ్ ఎదోమ్ లో నేను చర్చించినట్లుగా యోసేఫ్ మరియు యాకోబు ఎలాగైతే కలుసుకున్నారో అదే విధంగా హషేం యాకోబుతో తనను తాను కలుపుకోవడానికి వచ్చినప్పుడు ఆయన అదెరత్ లేదా అధీర్ అని పిలువబడే దేవుని వెలుగు యొక్క ఈ అంతర్గత శక్తితో వస్తున్నాడు. ఈ వెలుగు యొక్క శక్తి అన్య దేశాలచే ప్రాతినిధ్యం వహించే క్లిప్పోత్లను నాశనం చేస్తుంది. సరీం అంటే పరలోక సంబంధమైన అధిపతులు మరియు అన్య దేశాల గురించి నేను ఇంతకుముందు చేసిన చర్చను గుర్తు చేసుకోండి. దుష్టత్వం 2 రకాలుగా ఉంటుంది. భూ సంబంధమైన దుష్టత్వం మరియు పరలోక సంబంధమైన దుష్టత్వం. వీటిని సరీం అని అంటారు. మొదటగా భూ సంబంధమైన బాహ్యమైన క్లీపాకి ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాలను ఎదుర్కోవాలి. అంటే లెబనాన్కు వ్యతిరేకంగా పోరాడాలి. అదెరత్ ప్రస్తుతం ఇజ్రాయెల్ వైపు పోరాడుతున్నప్పటికీ అది అంతిమంగా సాతానుకు వ్యతిరేకంగా పోరాడబోతోంది. రమాద్ గారు చెప్పినట్లుగా సాతాను పడిపోవడానికి ముందు బాహ్య శక్తులు పడిపోవాలి. క్లీపాలు విచ్ఛిన్నం చేయబడతాయి. ఆపై వెంటనే మషియాక్ వెలుగు ప్రత్యక్షమవుతుంది. ఇజ్రాయెల్ లెబనాన్ను నాశనం చేసి హెజ్బుల్లాను అంతం చేసినప్పుడు ప్రపంచంలోకి మషియాక్ రాకడను మనం చూడటానికి అది మనకొక గ్రీన్ సిగ్నల్ అవుతుంది. భూమి మీద నుండి లెబనాన్ను తుడిచిపెట్టేయడానికి మనం ఇప్పుడు చాలా దగ్గరలో ఉన్నామని నేను మీకు చెబుతున్నాను. మనం కాల పట్టికలో ఎక్కడున్నామో అర్థం చేసుకోవాలి. ఈ సమయాల పట్ల అజ్ఞానంతో ఉండకూడదు. దేవుని ప్రజలతో ఈ దిగ్భ్రాంతికరమైన అధ్యయనాన్ని పంచుకోవడానికి ఆయన నన్ను అర్ధరాత్రి నిద్రలేపారు. దీనికి సంబంధించి రమాద్ గారు ఒక గొప్ప ఆధ్యాత్మిక నియమాన్ని అందిస్తున్నాడు. అదంతా ఆ నెల 9వ తేదీకి సంబంధించినది. దేవాలయం నిలబెట్టడానికి మషియాక్ ఎలాగైతే పడిపోవాల్సి వచ్చిందో ఈ రోజు మనం అదే విధమైన క్రమాన్ని చూస్తున్నాము. ఈ రోజు సాతాను ఒక ముసుగులో అన్య దేశాల వెనుక దాక్కున్నాడు. కానీ వారి భూ సంబంధమైన శక్తులు పడిపోయిన మరుక్షణం అతనికి దాక్కోవడానికి ఎక్కడా స్థలం మిగలదు. కాబట్టి మషియాక్ రాకడ గురించి ఈ గొప్ప నియమాన్ని వ్రాసుకోండి. దీనిని గురించి నేను నా తదుపరి పుస్తకంలో మరింత వివరిస్తాను. షజే నొఫెల్ జెహ్కామ్ అంటే ఒక శక్తి పతనమవుతున్న సమయంలోనే మరొక శక్తి ఉద్భవిస్తుంది. దేశాలు పడిపోయినప్పుడు వారి రాక్షస సార్ పుట్టుకొస్తాడు. ఈ ప్రవచనం ఇప్పుడు నెరవేరింది.
ప్రపంచంలో ఎలాంటి దుష్ట శక్తులు లేవబోతున్నాయో చూపిస్తూ దేవుడు యెషయా 10:34 మరియు యెషయా 11:1తో ఎందుకు అనుసంధానించాడో మనకు ఇప్పుడు అర్థమైంది. ఈ రోజు వరకు కూడా ఈ అంశం విషయమై దేవుని ప్రత్యక్షతలు కొనసాగాయి. దేవుడు నా కొరకు షూషన్ పూరీంకి సంబంధించిన తోరా భాగంలో వ్రాయబడిన మిగిలిన ప్రత్యక్షతను ఆయన నాకు ఇచ్చి ఈ అధ్యాయాన్ని పూర్తి చేశాడు. శ్రేష్టమైన సుగంధ ద్రవ్యాలు తీసుకోమని తోరా మనకు ఆజ్ఞాపిస్తోంది. 500 తులాల స్వచ్ఛమైన గోపరసము, 250 తులాల మధురమైన దాల్చిన చెక్క మరియు 250 తులాల సుగంధ ద్రవ్యపు వసకొమ్ము. ఇక్కడ బైబిల్లో ఒక వ్యక్తి పేరు గోప్యం చేయబడిందని మీకు తెలుసా? హీబ్రూలో ఈ ప్రత్యేక సుగంధ ద్రవ్యాన్ని మాద్రోర్ అంటారు. ఎబెన్ ఎజ్రా గారి ప్రకారం మాద్రోర్ అనే పదాలు లేవియకాండము 25:10కి అనుసంధానించబడతాయి. అది ప్రజలందరికీ దేశమంతటా విడుదలను ప్రకటిస్తుంది. విడుదల కొరకు ఉపయోగించే హీబ్రూ పదం ద్రోర్. అంతేకాకుండా తార్గుం ప్రకారం అరామిక్ భాషలో మార్ద్రోర్ అనేది మొర్దెకై అనే పేరుకు సమానం. అధీర్ లెబనాన్ను కూల్చివేయడాన్ని మనం చూసినప్పుడు మొర్దెకై వస్తాడు. ఈ రోజు మనం చూస్తున్నట్లుగా లెబనాన్ అంటే ఇరాన్ మరియు ఇరాన్ అంటే లెబనాన్. అదోనై ఆయన నామము మహిమపరచబడునుగాక తన ప్రజలపై కనికరపడి మొర్దెకై మరియు ఎస్తేరును మన వద్దకు పంపారని రబ్బీలు మనకు ఇలా వివరిస్తున్నారు. మొర్దెకై మషియాక్ యొక్క లక్షణాన్ని సూచిస్తాడు. ఇది సర్వమానవాళిపై తీర్పు తీర్చే అధికారం ఉన్న వ్యక్తి యొక్క ప్రార్థనల ద్వారా సమకూర్చబడిన అన్ని సువాసనలను సూచిస్తోంది. అతడు ప్రధాన సుగంధ ద్రవ్యమైన మాద్రోర్తో సమానమైన వాడు. దీని అనువాదం మరేదఖ్య అంటే స్వచ్ఛమైన గోపరసము. అంటే అతను అభిషేక తైలం యొక్క సువాసనలకు మరియు అన్ని సుగంధ ద్రవ్యాలకు నాయకుడు అని, మెస్సయ్య కోణానికి సంబంధించిన వారని మన రబ్బీలు బోధించారు. అతను ఈ తైలంతో అభిషేకించబడినందున అతను మషియాక్ అని పిలువబడ్డాడు. మషియాక్ అభిషేక తైలం యొక్క అత్యవసరమైన శక్తి. మషియాక్ ప్రపంచంలోని అన్ని మంచి సువాసనల సంపూర్ణతను కలిగి ఉంటాడు. మిత్రులారా, అధీర్ లెబనాను కొట్టడాన్ని మరియు సరీం యొక్క పతనాన్ని మనం చూసిన మరుక్షణం అంతిమ పోరాటం కొరకు మొర్దెకై కనిపించబోయే సమయం ఆసన్నమైనట్లే. ఆగస్టు 2024లో నేను దీన్ని అర్థం చేసుకోలేదు. దేవుడు మీకు ఇవ్వమని నాతో చెప్పాడు కాబట్టి నేను దీనిని మీకు తెలియజేస్తున్నాను. రోష్ మోర్ ద్రోర్ అంటే ప్రధాన సుగంధ ద్రవ్యం అనేది అన్ని ప్రార్థనల యొక్క శిరస్సు మరియు మూలాలను, సువాసన కోణాన్ని మరియు మెస్సయ్య కోణాన్ని సూచిస్తుందని రబ్బీలు మనకు తేల్చి చెప్పారు. ఈ ప్రార్థనా సేవ శిరస్సు మరియు జ్యేష్ఠుని లక్షణమైన బెస్సామిం రోష్ అన్య దేశాలలో మొదటిది అయిన రేషిద్ గోయిం అమాలెక్ కి విరుద్ధంగా నిలబడుతుంది. ఈ అన్యదేశ వాసన ప్రార్థనలో సోమరితనం మరియు బద్ధకాన్ని సూచించే శక్తి. నేను క్లుప్తంగా చెప్తాను, వినండి. ఈరోజు ఇరాన్ మరియు లెబనాన్ను ఎదుర్కొన్న యుద్ధ విమానం అధీర్ అని పిలువబడే F-35 కొమ్మ. ఇది ఒక ప్రత్యేక చారిత్రక దినాన్ని సూచిస్తుంది. ఇది యెషయా 10:34 వలె ఉంది. ఇది నేరుగా యెషయా 11:1కి దారితీస్తుంది. మనం అధీర్ని చూసిన మరుక్షణమే మషియాక్ దినములు మనపై వచ్చాయని మనం తెలుసుకోవచ్చని రబ్బీలు చెప్పారు. దయచేసి నా మాటలు వినండి. ప్రార్థనలో సోమరితనంగా లేదా బద్ధకంగా ఉండకండి. ప్రార్థించండి, విజ్ఞాపన చేయండి, ఇవ్వండి, చదవండి మరియు అర్థం చేసుకోండి. ఎందుకంటే శిరస్సు రాబోతున్నాడు. మొర్దెకై తిరిగి రావడం ఆసన్నమైంది. మొర్దెకై మరియు హామాను మధ్య
మషియాత్ మరియు సాతాను మధ్య జరిగే చివరి సంఘర్షణ కొరకు మనం సిద్ధమవుతున్నాము. పరిశుద్ధాత్మ మీ కొరకే దీనిని పంచుకోమని నన్ను నడిపించిందనే అవగాహనతో ఈ వీడియో మీకు స్పష్టంగా చేరుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. షలోం.